బాగున్నారా? బాగున్నామమ్మా, మొత్తానికి ఫుల్ హ్యాపీ. ఎందుకంటే షూట్ అంతా అయిపోయింది, ఈవెన్ ప్యాచ్ కూడా క్లోజు. సో ఇప్పుడు మనం ఒక చిన్న చిట్ చాట్ చేద్దాం, సరేనా? ఎలా జర్నీ స్టార్ట్ అయింది, ఏది కొన్ని మిమ్మల్ని అడగాలని ఎన్నో అనుకుంటున్నా, కానీ కుదరలే నాకు. రఘు బిజీ, మీరు చాలా బిజీ అయిపోయారు. ఓకే, సో ఇది ఫస్ట్ నేను మన వెంకటలక్ష్మి అన్నది నాకు డ్రీమ్ రోల్. అది 10 years నుంచి నేను ఒక రాసుకున్న స్టోరీ ఇది. సో ఈ వెంకటలక్ష్మి కోసం చాలా ఆడిషన్ చేశాను నేను. నాకు ఎక్కడ కానీ అంత నాకు సరిగ్గా ప్రొఫైల్ దొరకలేదు. చివరికి నేను రఘుని అడిగాను, నేను రఘు మనకి ఏమన్నా దొరుకుతారా అని. చివరికి రఘు వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ తోటి మీరు నాకు వచ్చారు. సో మీరు వచ్చిన తర్వాత నాకు ఎందుకో ఆప్ట్ అవ్వచ్చు అన్నట్టు అని మిమ్మల్ని ఇంకా టెస్ట్ కూడా చేయలేదు. మేము కూడా పిల్లలు నేను ఇట్లా చేయనమ్మా సీన్ కూడా చెప్పలేను మీకు. సో తర్వాత మీకు ఈ స్టోరీ వినిన తర్వాత మీ ఫీలింగ్ ఏమనిపించిందమ్మా? అసలు చేద్దాం అనుకున్నారా, లేకపోతే ఏమన్నా ఇది ఏమన్నా సంథింగ్ నా కెరియర్కి యూజ్ అవుతుంది అనుకుంటున్నారా? ఎలా అనిపించిందమ్మా మీకు స్టోరీ? నేను ఫస్ట్ మీరు ఇండస్ట్రీ నుంచి కాదు అంటే నేను కొంచెం అటు ఇటు అయ్యాను సార్. ఏంటి ఇండస్ట్రీ కాదంటున్నారు, సాఫ్ట్వేర్, ఈవెన్ ప్రొడ్యూసర్ సారు సాఫ్ట్వేర్, హీరో గారు అండ్ మీరు కూడా సాఫ్ట్వేర్, అసలు మూవీ ఎలా పాసిబుల్ అవుతుంది అని అనుకున్నాను సార్. బట్ వన్స్ నేను మూవీలోకి వచ్చాక ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు నేను చాలా సాటిస్ఫై అయ్యాను సార్. ప్రతి ఈవెన్ అంటే సీన్స్లో కూడా ఎక్కడ తగ్గకుండా మునారెల్ని సాంగ్ షూట్స్ కానీ, తర్వాత ఇక్కడ జరిగిన సాంగ్ షూట్ కానీ, తర్వాత మన సాయి చేసిన ఫన్నీ షూట్ కానీ మాతో జరిగినాయి చాలా అల్టిమేట్ వచ్చాయి. నేను అసలు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ముందు సాఫ్ట్వేర్ వాళ్ళు అంటున్నారు, వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి, అసలు ఐడియా ఉంటుందా, మూవీ నాలెడ్జ్ ఉంటుందా అని అనుకున్నాను, కానీ మీరు ఇచ్చి పడేశారు. లేదమ్మా, మీకు సాఫ్ట్వేర్ అంటున్నారు కాబట్టి నేను చెప్తా. నేను ఒక 4-5 ఫిల్మ్స్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను, కో డైరెక్టర్గా చేశాను. ఏమంటే కోవిడ్ అప్పుడే మన మూవీ స్టార్ట్ కావాల్సింది, కానీ కొన్ని అనివార్య కారణం వల్ల ఒక ప్రముఖ హీరోతో కావాల్సింది. కోవిడ్ వల్ల బ్రేక్ డౌన్ అయిపోయింది. అందుకే మళ్ళీ నేను గెట్ బ్యాక్ టు మై సాఫ్ట్వేర్ లైన్ అన్నట్టు. తర్వాత నేను స్టార్ట్ చేద్దాం అన్న టైంలో అది వచ్చింది. సో ఆ జర్నీ మళ్ళీ చెప్తాను, రఘుని ఎలా కాంటాక్ట్ అయ్యాను, అది మూవీ ఎలా ఉందన్నది. అయితే మీరు ఇంకా నాకు ఆన్సర్ ఇవ్వలేదమ్మా. మీరు ఆ స్టోరీ వినిన తర్వాత మీకు ఏమనిపించింది అదొక్కటి చెప్పండి నాకు. అది ఎలా చెప్పాలి సార్, నేను ఎందుకంటే అమ్మా ఈ టైటిల్ మీ పేరు మీద ఉంది, వెంకటలక్ష్మి అన్నది మీ పేరు మీద. నేను చాలా మంచిగా ఫీల్ అయ్యాను సార్. ఎందుకంటే నాకు ఫస్ట్ నేను ఇండస్ట్రీలో కూడా అంత పెద్ద ఆర్టిస్ట్ని కాదు సార్ ఆ టైంలో. ఇప్పుడు ఏదో కొంచెం చేశాను. బట్ మీరు లీడ్ అంటున్నారు, లీడ్ అంటే ఎంతవరకు మనం 100% ఇవ్వగలము అవన్నీ నాకు తెలియదు కదా సార్. ఇప్పుడు పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ లేకపోతే సిస్టర్ క్యారెక్టర్ అనేది చేయడం చాలా, ఆ రోల్ ప్లే చేయడం చాలా ఈజీ. ఎందుకంటే మాకు డైలాగ్స్ ఉన్నా లేకపోతే మెయిన్ క్యారెక్టర్నే ఫోకస్ చేస్తారు కాబట్టి ఆడియన్స్ అనేది మనకు అంత ట్రబుల్ ఉండదు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మెయిన్ లీడ్ అనగానే నేను చాలా నేను చేయగలనా అన్న ఒక ఇది అనిపించింది సార్. కానీ నాకేంటంటే ఆన్ సెట్ వచ్చేసి ప్రతి ఒక్కళ్ళు డైరెక్టర్ అనేది ఉండడం కానీ భయం లేకుండా ఫ్రీగా జరిగిపోయింది సార్ షూటింగ్. అంతా ఫ్రెండ్లీగా షూట్కి వస్తే నవ్వుకొని చక్కగా అబ్బా అయింది ఇలా ఈరోజు ఏదో షూట్కి వచ్చినట్టు కాకుండా ఏదో ఒక పార్క్ వెళ్ళి ఎంజాయ్ చేసినట్టు మొత్తం సార్. నేను అనుకున్నా షూట్ కూడా ఇక్కడే చేశారు, స్టూడియో ఎలా జరుగుద్ది అనుకుంటే చిట్ చాట్ కూడా ఇక్కడే పెట్టేశారు మీరు. లేదమ్మా, ఇదేంటంటే మన ఫ్రీ నేచర్ అంటే బాగా ఇష్టం, అందుకే ఎప్పుడు అవుట్డోర్ నాకు ఎక్కువ ఇంట్రెస్ట్. రఘు మీకు వస్తే మీ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ నేను మీకు చెప్పాను, నేను స్టోరీ లైన్ ఎక్కడ ఆఫీస్లో మీకు ఈవెన్ స్క్రిప్ట్ బుక్ కూడా ఇచ్చేసిన. మీరు చదివిన తర్వాత మీకు ఈ స్క్రిప్ట్ ఎలా అనిపించింది? ఎందుకంటే నా దృష్టిలో ఇది చాలా కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే అన్నట్టు. ఇది ఒక్క స్ట్రైట్ వేలో అసలు ఎక్కడ ఉండదు మూవీ ఇది. సో మీకు ఏమనిపించింది స్టోరీ వినిన తర్వాత? సో ఫస్ట్ మనం మన ఇంట్రడక్షన్ డిస్కస్ చేద్దాం, సో ఎలా అయింది అనేది. సో ఒకరోజు అంటే ఐ డోంట్ నో నేను నీకు ఎందుకు ఇది అనిపించిందో నేను చెప్తా, ఎందుకనేది మళ్ళీ చెప్తాను నా వెర్షన్లో. సో మీరు వచ్చి ఇట్లా రఘు ఒక స్టోరీ ఉంది మనం ఒకసారి చూద్దామా డిస్కస్ చేద్దామా అంటే, సో ఐ స్టిల్ రిమెంబర్ దట్ కిందికి వచ్చి లంచ్ టైంలో మన ఇద్దరం ఇట్లా వాక్ చేస్తూ కొంచెం స్టోరీ చెప్పండి, ఒకవేళ ఓకే ఉంటే విల్ స్టార్ట్ చేద్దామని చెప్పాను. సో నాకు ఇనిషియేట్ చేశారు స్టోరీ, బట్ ఆ టైంలో మొత్తం కంప్లీట్ అవ్వలేదు. సో అంటే ఆ ఇనిషియల్లో కంప్లీట్ అవ్వకపోయేసరికి నాకేమనిపించింది అంటే
అంటే మొత్తం రాసాడా, అసలు మొత్తం స్టోరీ ఉందా, అన్ని పేజెస్ ఉందా లేదా అనే చిన్న డౌట్ వచ్చింది. మళ్ళీ బుక్ ఇచ్చాను కదా. సో తర్వాత స్టోరీ ఉందా మొత్తము, నేను ఒకసారి ఐ వాంట్ టు గో త్రూ మొత్తం అని, అది ఒకవేళ నచ్చితే మనం ఫర్దర్గా వెళ్దాము అన్నట్టు అనిపించింది. సో నువ్వు నాకు పంపించిన తర్వాత నేను వెళ్ళాను, మొత్తం చదివాను. సో ఈవెన్ ఈచ్ మూమెంట్ అండ్ ప్రతి డైలాగ్ నేను మొత్తం చదివిన తర్వాత ఐ ఫెల్ట్ దట్ అబ్బా చేయాలి ఎలా అయినా. సో యాక్చువల్గా నా డ్రీమ్ కూడా యాక్చువల్గా ఒక సినిమా చేయాలి ఎలా అయినా. యాక్చువల్గా నేను ఎంటెక్ కంప్లీట్ అయిన తర్వాత సాఫ్ట్వేర్లోకి రాకుండా సినిమాలోకి వెళ్దామని చెప్పి ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసి ఉండే. సో వన్ ఆఫ్ ద ఒక డైరెక్టర్ నుంచి నాకు ఏమొచ్చింది అంటే, ఫస్ట్ కెరియర్ మీద ఇంపార్టెంట్ చేయి, అది ఎప్పుడైనా చేయొచ్చు అన్నప్పుడు ఐ మూవ్ టు మళ్ళీ సాఫ్ట్వేర్కి వచ్చిన. తర్వాత మీరు ఇలా అనిపించేటప్పుడు అరే స్టోరీ ఎక్సలెంట్ ఉంది, సో మనం ఫుల్ ఎఫర్ట్ పెడితే చేసేయచ్చు అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట. సో అన్నిటికంటే ముందు ఏంటంటే, నీ దాంట్లో నచ్చింది ఏంటి అంటే, అక్కడ యు ఆర్ వెరీ డెడికేటెడ్ టు దట్ స్టోరీ. అంటే ఆ స్టోరీలో ఏ సెకండ్లో ఏమవుతుందో నీకు క్లియర్గా, నువ్వు స్క్రిప్ట్ ఎప్పుడు రాసినావు, ఎందుకు రాసినావు డజంట్ మ్యాటర్. నీకు ఈ సీన్లో వెళ్తుంటే నీకు ఈ డైలాగ్ ఉంది, ఈ హీరో ఇలానే ఉంటాడు, ఈ హీరోయిన్ ఇలా చేయాలి అనేది క్లియర్ పిక్చర్ ఉంది. సో ఇంత క్లియర్ ఒక స్టోరీ మీద ఇంత క్లియర్ పిక్చర్ ఉన్నప్పుడు నీకు ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అది డజంట్ మ్యాటర్. అంటే నీకు క్లియర్ నాకు ఒక స్టోరీని ఇలా చూడాలి అనుకుంటున్నప్పుడు నువ్వు చూపించగలవు. సో అందుకని ఆ డిస్కషన్లో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో మనం ముందుకెళ్ళినాం అంతే. థ్యాంక్ యూ రఘు. సో నువ్వు అంటున్నావు కదా ఎలా అప్రోచ్ అవ్వు, ఏం చూసావేమో అని. సో నిన్ను దగ్గర 1-2 months అబ్జర్వ్ చేసాను రఘు ఆఫీస్లో. నాకు ఫస్ట్ నీ హెయిర్ స్టైల్ బాగా నచ్చింది. నాకు హెయిర్ స్టైల్, ఆ బేర్డ్. హీరోయిన్ కూడా నచ్చింది. హీరోయిన్ పోవాకు. సరే చూశాను నేను, ఛాన్సార్లు చూశాను నేను. ఎందుకో ఎక్కడో ఒక వస్తుంది కదా ప్రతి ఒక్కరికి, రాసుకున్న తర్వాత ఏదో నడుస్తుంటే అలా నడుస్తాడు, హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. సో ఆ డ్రీమ్లో సరే రఘుని మనకున్న రిసోర్స్లో, అంటే నాకు ఇప్పుడున్న కండిషన్ బట్టి రఘు మంచిగా ఆప్ట్ అవుతాడు ఈ స్టోరీకి. ఎందుకంటే అది మొత్తం ఒక లోన్లీ లైఫ్ గడిపే ఒక పిల్లగాడది. సో నాకు బాగా నచ్చింది. సో అదే టైంలో నేను పోయి రాజేష్కి నెరేట్ చేసిన. రాజేష్ ఇలా ఉంది ఏంటంటే, నీ ఇష్టం, నువ్వు ఏమనుకుంటే అది, నాకు రఘు నచ్చాడు, ప్రాబ్లం లేదు, రఘు అంటే ఇంకా హ్యాపీ అన్నాడు. సో అలా మూవ్ అయింది అన్నాడు స్టోరీ. ఓకే, సో ఇది ఇప్పుడు దాకా మీ ఇద్దరు ఇంట్రొడక్షన్ జరిగింది. సో తర్వాత అమ్మ మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ వేస్తాను నేను. మీరు రఘు తీసుకొచ్చడానికి కాకుండా రఘుని చూసిన ఫస్ట్ రోజు మీకు ఎలా ఫీలింగ్ అయింది? రఘు ఆప్టా, అరే తన ఫీచర్స్ ఉన్నాయా, చేయగలుగుతాడా, చేయలేడా? అంటే ఇక్కడ నేనున్న సిచ్యువేషన్ ఏంటంటే సార్, నేను లీడర్గా వచ్చాననే దాన్నే నేను ఒక డైలమాలో ఉన్నాను. అసలు నన్ను తీసుకుంటారా లేదా, ఇంకా ఎవరి మీద వెళ్ళట్లేదు సార్. నాకు నా మైండ్ అంతా అసలు తీసుకుంటారు లేదా, నేను హీరోయిన్ ఏంటి, నేను హీరోయిన్ ఏంటి. ఇంకొకటి, మీరు నన్ను సెలెక్ట్ చేసినాక మా ఇద్దరికి పిక్ తీసారు కదా సార్, తీసినాక కింద వచ్చినప్పుడు మీరు నా ఫోన్ చూపించారు. మీ ఫోన్ చూపించి, అమ్మ ఆల్రెడీ వెంకటలక్ష్మి అని సేవ్ చేసుకున్నాను. అప్పుడు అనుకున్నాను సార్ నేను, అంటే నేను నిజంగా సెలెక్ట్ అయిపోయానా, లేకపోతే డైరెక్టర్ సార్ అలా చెప్పారు కదా అని. కానీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సార్. లేదమ్మా, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే అంటే నేను చాలా మూవీస్ కానీ, వెబ్ సిరీస్ కానీ, షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇవి చేస్తున్నాను సార్. కానీ నాకేమనిపించుద్ది అంటే, ఇప్పుడు వెళ్ళినా నాకు ఒక భయం ఉంటుంది సార్. నేను అమ్మో సార్ ఏమంటారు, డైరెక్టర్ సార్ ఏమంటారో, లేకపోతే డిఓపి సార్ ఏమంటారు, ఏదో ఒక దాంట్లో మన డైలాగ్ పోతుందేమో. కానీ మన సెట్లో డైరెక్టర్ సార్ అని భయం లేకుండా మీరు చేసేసారు సార్. లేదమ్మా, తొందరపడి ఎవరిని అనలేను. మేము ఏం చేసినా మీరు ఓకే అమ్మా సరే అమ్మా, లేదమ్మా ఓకే అమ్మా సరే అమ్మా అనుకుంటానే. అమ్మాయిలు అసలు అనలేనమ్మా, ఎందుకు చాలా రెస్పెక్ట్ ఉన్నాయి. నేను మా వైఫ్ అయినా, మా అమ్మ, మా పిల్లలైనా అమ్మాయిలు అసలు నేను ఎప్పుడు అన్నాను కూడా. సో ఇంకొకటి, సో మన షూటింగ్ వస్తే కినా ఫస్ట్ ఇదే పార్క్లోనే మనము ఫస్ట్ డే షూట్ వచ్చాం. ఎందుకంటే ఇప్పటికి అర్థమవుతుందమ్మా మిమ్మల్ని ఎందుకు ఫిక్స్ చేసుకున్నానంటే, ఈ రోల్కి మిమ్మల్ని అసలు ఆ చంపదెబ్బలోనే డ్రీమ్ చేసుకున్నా కాబట్టి అదే సీన్ ఇక్కడ స్టార్ట్ చేశాను. స్టార్టింగ్లోనే చంపదెబ్బ స్టార్ట్ చేశాను. ఆ రోజు ఫస్ట్ డే అంత క్రౌడ్ అంతా ఉన్నారు.
రఘు నువ్వు కొన్ని డైలాగులు దొరిలా హ్యాపీ నవ్వాము మేమందరూ. ఆ రోజు మీ ఇద్దరు ఫీలింగ్ ఎలా అనిపించింది? మీరు ఫస్ట్ హీరోయిన్ అమ్మా, మీరు మా మూవీలో మీ కెరియర్లో మీరు ఎన్నో చూసింటారు మీ రోల్స్. ఫస్ట్ హీరోయిన్గా మీకు ఒకటి, ఫస్ట్ హీరోగా మీకు ఒక ఎక్స్పీరియన్స్. ఆ ఫీల్ నిజంగా జెన్యున్గా చెప్పండి, ఎలా ఉండేది మీకు? అంటే అరే నీ హీరో రాబోయే ఒక రోల్ చేస్తున్నాను నీకు అనిపించిందా, లేకపోతే అమ్మ నాకు ఇది వచ్చింది నీ డ్రీమా అని మీకు ఎలా అనిపించిందమ్మా మీకు అది?